సార్ రామేశ్వర గారు అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అమరావతి నిర్మాణం స్టార్ట్ అయిపోతుందని చెప్తా ఉన్నారు కదా. అంటే ఈ క్రమంలో అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగితే ఆ ఇంపాక్ట్ తోటి హైదరాబాద్ రియల్ ఎస్టేటు అంటే ఇప్పటికి ఆల్రెడీ ఆగిపోయిన స్టేజ్లో ఉంది. అట్లనే అది ఇక్కడ నుంచి క్రమంగా పడిపోద్దా? ఎందుకు పడిపోతుంది? చాలా మిస్కాన్సెప్షన్ అండి. ఎందుకంటే మీరు అడ్వర్టైజ్మెంట్ పెట్టాడు, ఇంకో బండి పెడతాడు, ఇంకో అంటే మొదటి బండి మూసేస్తాడా? ఎవడు బిజినెస్ ఎవడు క్వాలిటీ ఉంటుంది. ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసే సెగ్మెంట్ వేరు, మన దగ్గర ఇన్వెస్ట్ చేసే ఒక 10-15% ఏపీ వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళు మట్టుకు వెళ్ళిపోతారు. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే ఏపీ ఒకటే కాదు కదా, ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ హైదరాబాద్ ఈజ్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. హైదరాబాద్ మార్కెట్ నెక్స్ట్ 10 years డిస్టర్బ్ అవుతుంది. స్లో అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు ఆనవాయితీగా 3 నెలలు అటు 3 నెలలు అటు అవుతుంది. సంక్రాంతి వస్తే పిండి వంటలు చేసుకొని ఇల్లు అలుక్కుంటాం. అట్లాగనే ఈ ఎలక్షన్. సో మేబీ నెక్స్ట్ 2-3 months క్లారిటీ వచ్చి నెక్స్ట్ ఇయర్ అండ్ మళ్ళీ ఫుల్ స్వింగ్లో పికప్. ఇప్పుడు కూడా ఏం జీరో అవ్వలేదు, రిజిస్ట్రేషన్ తగ్గే కానీ వాల్యూ ఎక్కువ వచ్చింది, రెవెన్యూ ఎక్కువ వచ్చింది. సో ఏపీలో పెట్టింది, ఏపీ ఈజ్ సపరేట్ సెగ్మెంట్, హైదరాబాద్ ఈజ్ వరల్డ్ లెవెల్ డెస్టినీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అమరావతి కూడా మేబీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆ స్టేజ్కి రావచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ బిల్డ్ చేసిన అవసరం ఆయనకు అనుభవం ఉంది. అక్కడ కూడా ఉంటుంది, టైం పడుతుంది. ఫండ్స్ లేవు, ఇక్కడ ఫండ్స్ ఉన్నాయి, అక్కడ ఫండ్స్ లేవు. దీనివల్ల నాకు తెలిసి హైదరాబాద్లో పెద్దగా ఏం ఇంపాక్ట్ ఉండదు. కొద్దిగా స్లో డౌన్ అనేది కరెక్షన్ అవుతుంది, ప్రైస్ స్టెబిలైజ్ అవుతుంది. సో దానివల్ల మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి మార్కెట్ వాళ్ళకు ఉంటుందండి. 10 సూపర్ మార్కెట్ వచ్చినా 11 వచ్చినా అది రన్ అవుతుంది. మన హైదరాబాద్ ఎన్ని సూపర్ మార్కెట్లు ఉన్నాయి? సో ఇట్స్ ఓన్లీ మిస్కాన్సెప్ట్. సో అమరావతి ప్రభావం హైదరాబాద్ పెద్దగా ఉండదు.